వచ్చినాయి కదా రౌండ్. ఇదేంటి సార్ నెంబర్ 93. ఇది 2881 కదా. 2881 ఎంత వస్తుంది లెంత్? వీళ్ళు పోర్షన్ ఎంత తీసినారు అనేది చెప్తే మొత్తం ఇదంతా ఆయనే చేస్తాను. అంటే దస్తగిరి బాబు సడి అది ఇది ఎంత తెలుసా మీకు? నేను ఎంత చేస్తాను అనేది తెలుసా? ఎంత ఎకరా? 2 రాజు మా తమ్ముడు ఉప్పరి రాజు వాళ్ళన్న ఉప్పరి గురువయ్య కాదు, ఉప్పరి గురువు పైన అంత ఇదే కదా అంతా గురువయ్య వాళ్ళ కాడ చేస్తుండే. ఇది తీసుకొని ఉప్పరి రాజు పేరు ఉప్పరి గురప్ప. ఇద్దరికి తండ్రి ఆయన. ఇద్దరికి రాజు గురువయ్య. గురుగారి నుంచి మంగళి బాబు చెరువుపల్లె. ఈ బోర్డు వాళ్ళకి అట్లే రాసుకోండి, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఎవరు చేయకూడదమ్మా, వెళ్ళిపోండి. అసలు మీరు ఒక బోర్డు పెట్టుకొని మీరు ఏర్పాటు చేసుకోవాలి కదా. ఇందులో ఎవరు ఆయనకి మీరు చేసాం వేరే వాళ్ళు వచ్చి కాపలాగా వస్తారండి. తమ్ముడు వచ్చి నిలబెట్టింటే కొట్టినారు, చేతులు కాలు తిరిగినాయి. పోయి ఎస్ఎస్పీ దగ్గర కేసు కూడా పెట్టేసినాం. దానికి మీరు నిలబెట్టి మీరే డబ్బులు నిలబెట్టంటే వేరే వాళ్ళు ఏ ఊరో నుంచి వచ్చి ఇట్లా చేస్తారా? అడుగు ఆయన కూడా అడగాలి, చెప్తాడు కొట్టినారో లేదో. అందరికి నమస్కారం. నా పేరు షేక్ ఇమ్రాన్. నేను నంద్యాల జిల్లా వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ని. ఇప్పుడు నేను ఈరోజు పల్కూరు గ్రామము బంగన్పల్లి మండలానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, మా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ వారి నుంచి ఒక ఫిర్యాదు అందింది. ఇక్కడ పల్కూరు విలేజ్లో పీర్ల మాన్యంకి సంబంధించి ఇనాం భూమి ఉంది. ఇక్కడ కొన్ని ఇల్లీగల్గా మైనింగ్ చేస్తున్నారని తెలిసింది. దానివల్ల మాకు కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టడంతో కలెక్టర్ మేడం మాకు మైనింగ్ వాళ్ళకి వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఎంఆర్ఓ గారికి ఒక ఆర్డర్స్ ఇచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇల్లీగల్ మైనింగ్ ఎవరు చేస్తున్నారు, ప్రస్తుతానికి స్టాప్ చేయండి, దాని డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని మాకు మైన్స్ వారికి నాకు తహసీల్దార్కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దాని ప్రకారం మేము మైన్స్ వాళ్ళు వచ్చి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని బంగన్పల్లి ఎంఆర్ఓ గారికి మాకి ఇంకా పోలీస్ వాళ్ళకి ఈరోజు 25కి విజిట్ చేసి దానికి సంబంధించి రిపోర్ట్ సబ్మిట్ చేయమని మేము అంతా కలిసి మైనింగ్ డిపార్ట్మెంట్, వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్, ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్ని రికార్డ్ చేసి స్టేట్మెంట్ తీసుకున్నాము. అక్కడైతే ఇల్లీగల్గా మైనింగ్ అయితే జరుగుతుంది. దానికి ప్రస్తుతానికైతే ఆపేస్తామని అక్కడ కొంతమంది చెప్పినాము. ఇదే నివేదికను మేము మా పై ఆఫీసర్లకి సంబంధించి వాళ్ళకి నోటీస్ ఇవ్వాలా, లేక ఏమి చేయాలా అనేది మా పై అధికారుల సమక్షంలో చెప్పెడతాము. నేను చెప్పడం ఏమంటే, ఇప్పుడు చేసే వాళ్ళకి మైనింగ్ ఇల్లీగల్గా చేసేవారు వాళ్ళకైతే ఎప్పుడైనా ప్రాబ్లమే. వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు బంద్ చేస్తే మంచిది, వాళ్ళకే మంచిదని నేను చెప్తున్నా. ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు కొంతమంది ఉన్నారు అక్కడ పోతే ఇంకా వాళ్ళు పారిపోవడము అట్లా చేస్తున్నారు. అక్కడ లేబర్స్ ఉన్నారు చాలా మంది, మాకు తెలియదు అని చెప్తున్నారు. మేమైతే వాళ్ళ ద్వారా పేర్లు అయితే తీసుకున్నాము. ఇంక త్వరలోనే ఇంకా వాళ్ళ నివేదిక రాసి మా ఆఫీసర్లకి సబ్మిట్ చేస్తాం. నేను నంద్యాల నుంచి వచ్చాను, వక్ఫ్ బోర్డ్ కార్యాలయం. షేక్ ఇమ్రాన్.